టీఆర్ఎస్ డిప్యూటీ ప్రెసిడెంట్ చిక్కుల శివప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. నమస్తే వీధులు స్వాగతం. లక్ష్మణ సమాజయుతం మహేశ్వరం నియోజకవర్గం డిప్యూటీ ప్రెసిడెంట్ మరి శివప్రసాద్ గారు బర్త్డే ఘనంగా నిర్వహిస్తున్నారు. మరి సరూనగర్లో ఉన్నటువంటి ఏఎస్ఆర్ఓ ఫంక్షన్ హాల్లో మరి తనతోటి స్పెషల్గా మున్సిపల్ సెలక్షన్స్ ఉన్నాయి, బర్త్డే రెండింటి బోనస్గా ఎలాగ ముందుకెళ్తున్నారో తెలుసుకుందాం. నమస్తే అండి, హ్యాపీ బర్త్డే. మొత్తం మీద చూస్తే ఎన్నో ఏటా పడిగెడుతున్నారు. 36 కంప్లీట్ అయినాయి. 37 మా అభిమానులు, మా నాయకులు, మా టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల కోరిక మేరకు ఏఎస్ఆర్ గార్డెన్లో జరుపుకోవడం జరుగుతుంది. మరి మహేశ్వరం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉంది. మరి మా మేడం సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో అందరం ముందుకెళ్తున్నాం. ఇలాగే పార్టీ బలోపేతం చేస్తామని చెప్పేసి ఈ టీవీ ముఖంగా తెలియజేసుకుంటూ, రానున్న మున్సిపల్ ఎలక్షన్లో మాకు 2 మేయర్లు, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. కంపల్సరీ అన్నీ వన్ సైడ్ టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి గంటపదంగా తెలియజేస్తున్నాం. 36 సంవత్సరాలలోనే అనతి కాలంలోనే మహేశ్వర నియోజకవర్గం పెద్ద నియోజకవర్గానికి చేస్తున్నారు. మరి 2004లో టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు, ఉద్యమకారులు చేశారు. మీరు కూడా ఎక్కడైనా కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉందా? 2004 డిగ్రీ అయిపోగానే మన కేసీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలోకి రావడం జరిగింది. మరి ఎంతోమంది విద్యార్థులు రావడం జరిగింది, నేను కూడా రావడం జరిగింది. మరి కేసీఆర్ గారి అడుగుజాడల్లో నడిచి ఆయన నాయకత్వంలో పనిచేసి తెలంగాణ రావడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం కూడా నాకు ఎంతో గర్వకారణంగా భావిస్తున్నా. కంపల్సరీ ఫ్యూచర్లో పెద్ద పెద్ద పోస్టులు వస్తాయని చెప్పి నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మా సీఎం కేసీఆర్ గారు ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడు. ఎందుకంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తున్నాం. కంపల్సరీ మాకు అధిష్టానం నుంచి మా ఆశీర్వాదం ఉంటుంది, ఎన్నో ఉన్నత పదవులు వస్తాయని చెప్పి ఆశిస్తున్నా. చూస్తే పొద్దుగాలనే వాట్సాప్లోనే కవిత గారితో, కేటీఆర్ తోటి, లాస్ట్ కేసీఆర్తో కలిసినటువంటి ఫొటోస్ అన్నీ కూడా హల్చల్ వేస్తున్నాయి. అందరూ కూడా అభిమానులు హ్యాపీ బర్త్డే అని చెప్తున్నారు. ఈ యొక్క ఫీలింగ్స్ ఎలా అనిపిస్తుంది ఈ ఉద్యమకారునిగా? సరూనగర్లో మా మిత్రులు, అన్నలు, తమ్ముళ్ళు అందరూ చాలా అభిమానంగా ఉంటారు. వాళ్ళ అభిమానానికి నేను ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటా. ఎందుకంటే వాళ్ళ అభిమానాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకనంటే వాళ్ళు చూపించే ఆదరాభిమానాలు నాకు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. ఎందుకంటే అంత ప్రేమగా ఉంటారు మా తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు. వాళ్ళ కోరిక మేరకే ఇలా వాళ్ళ ఆశీర్వాదంతో, వాళ్ళ దీవెనలతోటే నాకు ఇంత పేరు వచ్చింది. మా పెద్దలు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అడుగుజాడల్లో నడుస్తాం. ప్రాణం ఉన్నంత మటుకు టీఆర్ఎస్లోనే ఉంటాం, మా సరూనగర్లోనే ఉంటాం. మా అన్నలు, తమ్ముళ్ళు ఏమంటే ఎప్పుడు కలిసి ఉంటాం. ఎవరు వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క బర్త్డే స్పెషల్? మేడం కూడా చెప్పినాము. మేడం గారు ఒకవేళ వీలుంటే వస్తానని చెప్పారు. మా పెద్దలు కొత్త మనోహరెడ్డి గారు వస్తారు, టీకేఆర్ గారు కూడా వస్తారు, తీగల కృష్ణారెడ్డి గారు కూడా వస్తారు. స్పెషల్గా ఈ బర్త్డే పురస్కరించుకుని కొత్తగా ఏమైనా చేసే అవకాశం ఉందా? రేపు ఈ బర్త్డే నుంచి కొంచెం ఇంకెక్కువ కేసీఆర్ గారి పథకాలు ఇంటింటికి తీసుకుపోయే కార్యక్రమంలో మా టీం అంతా టీం వర్క్ చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా డిఫరెంట్గా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి, సరూనగర్లో ప్రతి ఇంటికి తీసుకెళ్ళడానికి మా టీము, మా అందరి సహకారంతో, మా మిత్రుల సహకారంతో ముందుకెళ్దామని చూస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. మీరు ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని, ఉద్యమకారుని మంచి పదవులు అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు చిక్కుల శివప్రసాద్ అన్న. హ్యాపీ బర్త్డే శివన్న. హ్యాపీ బర్త్డే టు శివప్రసాద్ గారు. నేను సన్న డివిజన్ యూత్ ప్రెసిడెంట్ని. మా యూత్ తరపు నుంచి శివన్నకి మినిమం హ్యాపీ రిటర్న్స్ చెప్తాడే అన్న. మీరు ఇట్లా ఎల్లకాలం ఇలా ఉండొచ్చు, బర్త్డేలు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చే సంవత్సరం వారికి ఇదే పొజిషన్లో ఉండాలనుకుంటున్నాం. మేము ముందు ఆశిస్తున్నాం. చిక్కుల శివప్రసాద్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇదే మరి బర్త్డే రోజు స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకుందాం. చూస్తున్నాడు విద్యుత్ కెమెరామ్యాన్ సుశాంత్తో మీ సురేష్ దండం.